ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వర్సెస్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య డైలాగ్ వార్ నియోజకవర్గంలో కాకరేపుతున్న పరిస్థితి. గత ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే చింతమనేని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమనేలా పరిస్థితులు మారిపోయాయి. దాంతో సెగ్మెంట్ వాసుల్లో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి మధ్య రాజకీయ వివాదాలు ఎప్పుడూ పీక్స్ లోనే నడుస్తుంటాయి. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని ప్రభాకర్ ను 2019 ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి ఓడించారు. తిరిగి 2024లో అబ్బయ్య చౌదరిని చింతమనేని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయం నుంచి ఇరువురు మధ్య మాటల యుద్ధం దాడుల వరకు వెళ్లింది. నియోజకవర్గంలో గత ఫిబ్రవరిలో వట్లూరులో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి అబ్బయ్య చౌదరి మరియు చింతమనేని ప్రభాకర్ ఇద్దరు హాజరయ్యారు. పెళ్లి వేడుక అనంతరం బయటకు వస్తున్న సమయంలో చింతమనేని కారుకు అడ్డుగా అబ్బయ్య చౌదరి డ్రైవర్ తన కారును పార్క్ చేశాడు. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఒకసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా పోలీసుల జోక్యంతో అప్పట్లో పరిస్థితులు సద్దుమణిగాయి. ఎవడు నువ్వు వెళ్తే నీ కారు అక్కడ ఉంటే ఎవడు వెళ్తాకి లేదా? పెళ్ళిళ్ళకి ఎవడు పెళ్ళిళ్ళకి వస్తాకి లేదా? వచ్చావు, దిగావు, నీ కారు ఎక్కడ ఉండాలి? పార్కింగ్లో ఉండాలి. ఎవడొస్తే నువ్వు ముందొస్తే నీ కారు వస్తుంది, నేను ముందొస్తే నా కారు వస్తుంది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విదేశాలకు వెళ్లడం, స్థానికంగా లేకపోవడంతో పరిస్థితులు ప్రశాంతంగా మారాయి. అయితే ఇటీవల అబ్బయ్య చౌదరి మళ్లీ కొండలరావు పాలెంలోని తన నివాసానికి చేరుకోవడంతో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటోంది. స్థానిక పామాయిల్ తోటలో జరిగిన ఇష్యూ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు హల్చల్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. అబ్బయ్య చౌదరి పామాయిల్ తోటలో గెలలు కోస్తూ ఉండగా టీడీపీ కార్యకర్తలు చొరబడి కూలీలను అడ్డుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అధికార మండతో తమపై టీడీపీ కార్యకర్తలు రౌడీజం చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఇష్యూతో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మళ్లీ రాజుకుంది. సొంత తోటలో పామాయిల్ గెలలు కోసుకుంటుంటే తెలుగుదేశం నాయకులు ఉద్దేశపూర్వకంగా తన ఇంటిపై దాడి చేసి పామాయిల్ చెట్లను నరికి తోటని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అబ్బయ్య చౌదరి ఆరోపించారు. 2019, 2024 మధ్య కొల్లేరులో రైతుల చేపలను అబ్బయ్య చౌదరి విక్రయించారు అని, వాటికి సంబంధించిన బకాయిలు చెల్లించాలని రైతులు కోరుతున్నారు అని టీడీపీ నేతలు వివరణ ఇస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య ఇంటి వద్ద రైతులై ఆందోళనకు దిగారని టీడీపీ నేతలు అంటున్నారు. ఆ క్రమంలో అధికార విపక్షాలు బాహాబాహికి దిగడంతో దెందులూరులో రాజకీయం హైటెన్షన్ నెలకొంది. ఈరోజు సాక్షాత్తు నా ఇంటి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, ఈరోజు కేవలం మమ్మ హతమార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నా సొంత తోటలో, నా ఇంట్లో, నా కాంపౌండ్ వాళ్ళలో ఈరోజు తోటలకు నేను కాయలు కోస్తూ ఉంటే అక్కడికి వచ్చి దాడి చేస్తారా వీళ్ళు? ఎవరిని భయపెడదాం అనుకుంటూ ఉన్నారు? ఇటువంటి సంఘటనలు చేస్తూ దుర్మార్గమైనటువంటి ఒక నీచమైన సంస్కృతి తీసుకొస్తున్నారు. అంటే ఒక రైతు బిడ్డగా పుట్టినటువంటి నాకు నా పొలాన్ని సాగు చేసుకునేటువంటి హక్కు లేదా? ఈ ప్రభుత్వం చెప్పండి. పోనీ నా పొలాలన్నీ వదిలేసి బయటికి వెళ్ళిపోతాం మేము కూడా. ఈ ఇష్యూలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి సంఘీభావాన్ని తెలపడానికి వచ్చిన సందర్భంగా వైసీపీ నేతలు పేర్ని నాని, శైలజానాథ్ చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ ని మరింత పీక్స్ కు తీసుకెళ్లింది. ఎమ్మెల్యే చింతమనేని దెందులూరును రాజ్య హింసకు కేంద్రంగా మార్చుతున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు. రౌడీజానికి కిరాయి ఆకృతాలు చేసే వారికి హింసకు దెందులూరు కేంద్రంగా మారిపోయిందని విమర్శించారు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని గుర్తుపెట్టుకోవాలని, ప్రతి ఒక్కరి అకౌంట్లను సెటిల్ చేస్తామని పేర్ని నాని, శైలజ హెచ్చరించారు. ఇవాళ ఏదైతే మీరు ఈ విత్తనాన్ని పాతున్నారో, ఈ మొక్కను పాతున్నారో, మరొక 3.5 సంవత్సరాల తర్వాత నెల నెల గెలలు ఇవాళ పామాయిల్కి వస్తే వారం గెలలు తీసేటువంటి పరిస్థితులు అబ్బయ్య చౌదరి ఉంటాడు. ఖచ్చితంగా మీ పాపాన్ని పండే రోజు వచ్చిన 3.5 సంవత్సరాల తర్వాత వారానికి కూడా గెలలు తెంపే పరిస్థితి, గెలలు దింపే పరిస్థితి వస్తున్నది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని పోలీసు వాళ్ళని చొక్కా పట్టుకొని నెట్టే విధంగా ఆ వీడియోలో చూసాం. ఇప్పటికైనా మీకు సోయి ఉండాలా? ఎవరి కోసం పనిచేస్తుందో అర్థం చేసుకోవాలా పోలీసు వారు. మీకు ఎమ్మెల్యే జీతాలు ఇయ్యడు. మీకు రేపొద్దున రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ రోజున అన్ని లెక్కల్ని సరిచేసడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ నేతల ఆరోపణలపై ఎమ్మెల్యే చింతమనేని కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టడం, విధ్వంసాలు సృష్టించడం, అరాచక శక్తులు పేటరేగిపోయేలా ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. నీతి కబుర్లు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు చింతమనేని. కొల్లేరు ప్రజల యొక్క డబ్బు కాజేసి
ఏమీ తెలియనట్లుగా దొంగతనం చేసిన వ్యక్తే దొంగ దొంగ అని అరుస్తున్నటువంటి చందంగా ఉంది. కొంతమందిని గ్యాదర్ చేసి గ్రామాల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా ఇంకొక కొంతమంది దొంగల బ్యాచి మళ్ళీ పరామర్శిస్తారంట. వారిని ఎవరికి ఏం జరిగిందని పరామర్శిస్తారు? మీరు వచ్చిన వాళ్ళకి ధైర్యం ఉంటే అసలు ఏం జరిగిందో మీరు ఆలోచించండి, న్యాయం చేయండి. నిజంగా మీ మాజీ ఎమ్మెల్యేకి ఏ పాపం తెలియదని మీరు చెప్పండి, మేము కాదనం. తినేసిన డబ్బంతా తినేసి ఏమీ తెలియనట్లుగా దొంగ నాటకాలు దొంగేషాలు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇలా నాయకుల మధ్య మాటల యుద్ధం పీక్స్ చేరడంతో నియోజకవర్గంలో రాజకీయం మరింత చర్చను రాజేసినట్లయింది. నేతల మధ్య నడుస్తున్న ఆరోపణలు ప్రత్యారోపణలతో నియోజకవర్గంలో రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయనేది ఉత్కంఠభరితంగా మారింది.